వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. నర్సక్క ఇయ్యాల సూపర్ ఉన్నావు కదా. ఓ పోరి, ఈ రోజు వ్యాలంటైన్స్ డే కదనే. నా వ్యాలంటైన్స్ ఎవరో చెప్పాలా, మన సబ్స్క్రైబర్సే. ఎంతో మంది నన్ను మస్తు అభిమానిస్తున్నారు, ప్రేమిస్తున్నారు. అందరూ నర్సక్క లవ్ యూ అని అంటున్నారు. నన్ను ప్రేమించే వాళ్ళకి, నన్ను అభినందించే వాళ్ళకి అందరికీ లవ్ యూ సో మచ్ అండ్ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. అవును నర్సక్క, మనకు ఏదైనా మన సబ్స్క్రైబర్సే మన వీడియోస్ని ఇంత మంచిగా ఆదరిస్తూ మన ఛానల్ని ఇంత మంచిగా ముందుకు నడుపుతున్నందుకు వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. మరి ఈరోజు ఏం వీడియో చేసుడు నర్సక్క? ఏం వీడియో అంటే వెందే పోరి, మన పార్టీ 8 గురించి మన సబ్స్క్రైబర్స్ చూస్తారు. అట్లాగే ఈరోజు కామెడీ చేద్దాం. కొంచెం ఛానల్లో కామెడీ అనేది ఎక్కువ ఉంటుంది, ఆ జున్ను శ్రీను అనేది కొంచెం తక్కువ కనబడతారు అంతే. అంతేనా? ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బిడ్డ చూసినవా నిన్నెంత లొల్లైందో. నువ్వు ఆ పోరన్ సోపతి పట్టకు, ఆ పోరంతో మాట్లాడకు సరేనా? నువ్వు మాట్లాడకున్నా మళ్ళా ముందు రోజులల్లా ఏమైనా కూడా నిన్ను ఇట్లనే బదనం చేస్తారు. అబ్బో సరేనే అమ్మా, కానీ ఎంతైనా వాడు నువ్వు దోస్తుగాడు కదనే. దోస్త్ అంటున్నావు కరెక్టేరా, కానీ దోస్తుగాంతో ఎంత ఉండాలో అంతనే ఉండు. ఎప్పుడన్నా గజున్నుతో మాట్లాడిపి జున్నుకు శ్రీను అడిగిండని చెప్పు, అట్లా ఇట్లా అని చెప్తే జున్నుకే చెప్పకు, అసొంటి నాకు తెలియదురా అని చెప్పు గంతే. సరేనే అమ్మా, ఇంకా నాకు బుద్ధి రాలేదా? వామ్మో, నాకైతే నిన్న భద్రాచలం పోయి వచ్చినట్టు అయింది నా బతుకు. మరి ఇక బిడ్డ గిసొంటి వాటిలా దూరం ఉండాలి బిడ్డ. నేను దూరమే ఉంటానే అమ్మా, నాకు గిసొంటి ఏం పడయి. సరే నేను మళ్ళీ వస్తానే అమ్మ, బయటకు పోయి ఇలా కాలేజ్ లేదు కదా, అట్లా బయటకు పోయి వస్తా. పో మరి జాగ్రత్త. ఆ బక్కోని కళ్ళల్లా వాడకు, వాడంతా నిన్ను ఎట్లనో యుత్తాండు. ఆ బక్కోని ఒక్క గుద్దుకే చంపుతాను అన్నేమన్నా అంటే. అవునా బిడ్డ, మరి ఏమైంది నిన్న? అబ్బో నిన్న బాగా భయమైందే. ఆయన గాళ్ళతోటి మనకేం తీయే, నేను మళ్ళీ తావు. బంటి ఎటు పోతాను? తిరుపతి ఎటు పోతలేను. ఇదేంది, ఈ పొరడు కూడా తాగిండా ఏంది? ఇలా కాలేజ్ లేదా అనోయ్? లేదు. మరి ఎటు పోతాన్నావు? ఇలా ఏందో ప్రేమికుల రోజట కదా, పోతాన్నావా నీ పోరికి ఐ లవ్ యూ చెప్పడానికి? ఓ తిరుపతి అన్న, నాకు గసొంటి పోరీలు లేరు, గా అలవాట్లు లేవు, గసొంటి నాకు వద్దు. ఆగో, నువ్వు కూడా మా బాపతే కదా. ఆ పొట్ట తగ్గియే తిరుపతి అన్న, నీకు పోరీలు ఎగబడతారు నీ మీదికి పొట్ట తగ్గితే హ్యాండ్సమ్ బాయ్ అని. నేను పొట్ట తగ్గియా, నాకు పోరీలు వద్దు. ఏమిటికి? అబ్బో, వాళ్ళతోని పెట్టుకుంటే లేనిపోని బాధలు. సరే పో, నేను గా శ్రీకాంత్ గారి దగ్గరకు పోతాన్నా. అవు నువ్వు ఒక్కనే కనబడతావు, నీ జబ్బలేడని నేను అనుకుంటానా. పో ఆగు, గీడేంది ఊరికత్తాడు? ఏమైందిరా వారి? అరే శ్రీకాంత్ గా. ఏంద్రా, ఏమొచ్చిందిరా గంతగానో ఊరికిరత్తావు? అరే హ్యాపీ ప్రేమికుల రోజురా. నీకేం పుట్టిందిరా నాకు చెప్తావు? అరే నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం తాగుబోతులం. మనకు పోరిలద్దు, మనకు మందే ముద్దు. అవ్వ సూపర్ చెప్తున్నావు కదా. అందుకేరా మనం ఇద్దరం పెగ్గుల కాడ దోస్తులం కాబట్టి, నువ్వు నాకు నేను నీకు, మనిద్దరం ప్రేమికులం. అందుకే నీకు ప్రేమికుల రోజు శుభాకాంక్షలు చెప్తానరా. థ్యాంక్ యూ రా. నర్సీ ఇలా సూపర్ ఉన్నవే. మీరు కూడా మస్తు అందంగా ఉన్నారండి. నీ ముందు నా అందం ఎంతనే నర్సీ, గుమ్మడి పండు లెక్క గుండ్రంగా ముద్దు గుమ్మ లెక్క ఉన్నవే. అవునా అండి? నిజంగా ఎప్పుడు నేను మంచిగుంటానా? నీకేందే, కుందన పువ్వు బొమ్మ లెక్క మంచి ఉంటావు. ఆ రోజు నిన్ను చూడంగానే నేను నువ్వే కావాలని నీ ఎంబడే పడితిని. ఆ రోజులు గుర్తున్నాయా అనే నీకు? గుర్తున్నాయి, ఎందుకు గుర్తులేవు? మనకు పెళ్ళయి ఇన్ని సంవత్సరాలు అవుతుంది, మన పిల్లలకు పెళ్ళిళ్ళై పిల్లలు పుట్టిర్రు. అయినా నీ అందం ఏమాత్రం తగ్గలేదే నర్సీ. ఐ లవ్ యూ నర్సీ. అయ్యో నాకు సిగ్గైతుందండి, మీరు ఇంకా ముసలోళ్ళు అయ్యారు కానీ పరిస్థానం ఏం పోలేదు మీ దాంట్లో.
అయ్యో ఎందుకే గంత సిగ్గు ఉన్న మాట చెప్తే నీకు. సరే సరే చెట్టు కింద కూర్చుందాం పార్రి. ఆడ బయట కూర్చుంటే ఎవరన్నా కనబడతారు, ఎవరన్నా అత్తారు, మళ్ళక్క ఇట్లా అత్తది పా. ఆడ కూర్చుందాం పా. ఆ పాయే పోదాం కూసుందాంపా. మన జంటని చూసి గా పోషకి బాగా కళ్ళు మండుతాయండి. అది ఊకే నన్నే చూస్తుంది, దానికి ఏం రోగమే. ఇక దానికి మొగడు లేకపాయే, మీరు అందంగా ఉంటారు కదా అందుకే చూస్తుంది. అది నా ముంగటైతే నిన్ను చూడని దాని గుడ్లు వీకెత్తా. ఏ ఊకోయే నర్సి, ఎవరి పాపం వాళ్ళకే మనకెందుకే. ఎవరు చూసినా ఎవరు ఏం చేసినా అయిపోయిందిగా, మనము ముసలోళ్ళం అయినాం, ఇప్పుడు ఏం చేస్తామే. అంటే పర్సోనివైతే 10 మంది ఎంబడబోదు కావచ్చు. ఏ ఊకోయే, నీ అంత అందమైన పిల్లాన్ని పెట్టుకొని నేనేడు పోతానే. అబ్బో ముసల్దనానికి పడుసురై కన్నట్టు వీళ్ళు అందం చూడు. ఈ అక్క ఇది డ్రెస్ వేసింది కదా ఇవాళ. ఆగో వచ్చిందే నర్సి. తిన్నరా నరసవ్వ? తిన్నాం పోషక్క. తిన్నావా నువ్వు? తిన్ననే. ఏం కూర వండినావు మరి? నేనా ఏ పప్పు చేసినా, నువ్వేమండినావు? నేను కూడా టమాటా పప్పు చేసిన ఈరోజు. ఆవు పోసక్క, నేను గిట్టు మాట్లాడుతుంటే నువ్వు గట్టేటో చూస్తావు. నేనేడు చూస్తాననే, నిన్నే చూడబడుతుంది. ఏమో అవ్వా, మా పానాలు మంచిగుండి పాడైతలేవు. అందరి కళ్ళు మా మీదనే పాడైనాయి, మా ఇంటి మీదనే పాడైనాయి. ఏడ్చి ఏడ్చి మమ్మల్ని అడుగు పట్టిస్తారు. ఎవరు ఎందుకు అట్లా మరి? వాళ్ళు ఎవరో ముఖం పట్టుకుని అంటే అయిపోతుంది కదనే. ఇక చూసి చూసి సికే కొత్తగాని నా మొగన్ మీద బాగా కండ్లు అవుతాయి. నా మొగడు అందంగా ఉండడని ముసల్దనానికి కూడా నా మొగనికి లైన్ ఎత్తారు. ఊర్ని కథ ఎట్లనో ఉన్నది కదా ఇక వీకాలి నుండి. రోగాలు ముసలోళ్ళకి ఏం అలవాట్లయి మరి. సరే తీయే, నేను పోయత్తా. పొయ్యి మీద పప్పు పెట్టినా, ఇంకా పోపు పెట్టలేదు, పోపు పెట్టత్తా. పోపు. అరే నువ్వు అనంగానే ఆగవేమే, ఏమో దాన్ని గట్లాంటివి. అనకపోతే ఏంది, ఇంకోసారి జోలికి రాదు. అనంగానే అంటి వనబడుతుంది. నీకు గిట్లాంటి ఇష్టం ఏంది? అది ఎట్లా పాడైంది. లత, హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం. థ్యాంక్ యూ సో మచ్ అండి. సేమ్ టు యూ. మనకు పెళ్ళయి ఇన్ని రోజులైనా కూడా మనము ప్రేమించుకున్న రోజులల్లా ఎంత మంచిగా ఉన్నాం లత. నాకు ప్రేమికుల రోజు రాగానే గుర్తొస్తుంది. నువ్వు ఒకసారి ఏం చేసినావో గుర్తుందా? ఏం చేసినండి చెప్పండి, నాకు గుర్తులేదు. ఈరోజు మీ ఫ్రెండు వాళ్ళ లవర్కు గిఫ్ట్ ఇచ్చిందని, నీ దగ్గర నువ్వు ఏం లేకున్నా కూడా నాకేమిచ్చినవో గుర్తుందా? గుర్తుందండి. అది ఇప్పుడు సబ్స్క్రైబర్స్ ఉంగట చెప్పకుర్రి అద్దు. ఏ పాపం వాళ్ళకు కూడా తెలియాలి కదా నేను నాకు ఇచ్చిన గిఫ్ట్ ఏందో. మా లత మేము ప్రేమించుకున్నప్పుడు నాకు ఈరోజు ఏమిచ్చిందో తెలుసా ఫ్రెండ్స్? తన దగ్గర ఏం లేకుండే నాకు ఇయ్యనీకి. ఆయనతో ఏం చేసిందంటే రబ్బర్ బ్యాండ్ ఉంటుంది కదా బ్లాక్ కలర్ది, దానికి వాళ్ళ ఇంట్లో షెమ్కిలు అతికిచ్చి ఇది బ్రాస్లెటు నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని ఇచ్చింది. అప్పుడు ఆ రోజుల్లో అట్లా నడిచింది. అవును లత, శ్రీని ఏం చెప్తాండు? వాడు ఉన్నాడా? ఉన్నాడండి. వాడిని మా అమ్మోళ్ళ ఇంటికే పంపిద్దాం, అక్కడనే చదివిద్దాం, ఇక్కడ వద్దు. పోతాడా? ఒకసారి మాట్లాడదాం, వాడిని విలువు. సరే పిలుస్తా. ఏ శ్రీను, అరే నాని ఇట్రా. ఏందమ్మా, ఏం చేస్తున్నావు నాని? పడుకున్నావా? అవును డాడీ పడుకున్నా. నాని నిన్ను అమ్మమ్మల ఇంటికాడ చదివిద్దామని అనుకుంటున్నాం. ఇక్కడ ఉండు అంత మంచిది కాదు బిడ్డ. ఇక్కడ ఉంటే నీకు ఏ క్షణం ఏం జరిగేది తెలియదు. అమ్మా, నేను మన ఊరిని ఇష్టపెట్టి మిమ్మల్ని ఇష్టపెట్టి నేను పోవాలనుకోవడం లేదమ్మా. నాకు అక్కడ ఎవ్వరు తెలియదు. నేను ఇక్కడనే ఉండి చదువుకుంటానే. అద్దు నాన్న, ఇక్కడ ఉంటే నీకు ఏ క్షణం ఏం జరిగేది తెలియదు. వాళ్ళు రౌడీలు బిడ్డ. అట్లా భయపడి ఎన్ని రోజులను ఉంటావు డాడీ? కాదు బిడ్డ, 1 సంవత్సరం అమ్మమ్మల ఇంటికాడ చదువుకో. అది అయిపోయినాక మళ్ళా ఇక్కడనే ఉండు. కానీ ఆ పిల్ల జోలికి పోయేది లేదు, ఆ పిల్ల వార్తకు పోయేది లేదు. నీ మనసులో ఆ పిల్ల ఉన్నా కూడా మర్చిపో బిడ్డ. అద్దుగా చూసినావు కదా మొన్ననే జస్ట్ విషయం తెలిసినందుకే వాళ్ళు అయ్యొచ్చి ఎట్లా చేసిండో. సరే మర్చిపోతా కానీ అమ్మ నేను ఓనే అమ్మమ్మల ఇంటికి ఇక్కడనే చదువుకుంటానే. చెప్తా అంటే కూడా మళ్ళీ అదే మాట మాట్లాడతావేంద్రా? ఇక్కడ ఉంటే నిన్ను ఏ నిమిషం వాళ్ళు ఏం చేసేది తెలియదని చెప్తానే ఉన్నా, మళ్ళీ నేను ఇక్కడ ఉంటా ఇన్నే ఉంటా అని అంటావు. లత, కోపానికి రాకే. వాడు కొంచెం నిమ్మలంగా అని ఓ 5-6 రోజులు గడువని గడిచినాక వాడిని అడుగుదాం. ఇప్పుడే వాడిని డిస్టర్బ్ చేయకు, వాని మనసు ఏం బాగాలేదు, ఆగు. ఏందండి మరి నాకు భయం అవుతుంది. వీడు ఎప్పుడు ఏం చేసుకునేది తెలియదు. ఆ పోరి గురించి వాళ్ళు ఏం చేసేది తెలియదు ఇక్కడ ఉంటే.
అవులత మనం ప్రేమించుకున్నప్పుడు కూడా మనము ఎన్నో బాధలు పడ్డాం, గుర్తుందా నీకు? బాధలకి వచ్చి మనం పెళ్లి చేసుకున్నాం. సరే పోనీ ఇప్పుడు వాడిని మనం పెళ్లి చేయం, వాడిని మర్చిపోమంటున్నాం కదా జున్నును. వాడికి కూడా కొంచెం టైం కావాలి కదా. ఆ వెంటనే మర్చిపోవాలంటే ఎవరు మర్చిపోలేరు కదా లత. నువ్వు కూడా ఎందుకు అర్థం చేసుకుంటలేవు చెప్పు? మనదొకటి వాడిదొకటా? అదే అండి, కానీ నా కొడుకంటే నాకు ప్రాణం. వానికి ఏం జరుగుతుందో అని భయం అవుతుంది. ఏం జరగదు, నువ్వేం భయపడకాగు. జున్ను బాగా గుర్తుకొస్తుంది. మా మధ్యలో ఇంత పెద్ద లొల్లైపాయే. అసలు ఇక ఆమె కాలేజ్కి వస్తుందా రాదా? నన్ను కూడా మా వాళ్ళు ఈడ ఉంచేటట్టు లేరు. అబ్బా ఏం చేసుడో అర్థమైతలేదు. ఇవాళ వ్యాలంటైన్స్ డే. ప్రతి వ్యాలంటైన్స్ డేకి మేము కలుసుకొని బయటకు పోదుము. అబ్బా ఈరోజేమో ఇట్లా అయిపోయే. చెట్టు కింద కన్నా పోతా, బంటిగాడు వస్తాడు. ఎటు పోతున్నావు నాని? ఎటు లేదమ్మా, ఇప్పుడే వస్తాక చెట్టు కిందకి పోతాన్నా. దూరం పోకు నాన్న, అటేటు దూరం పోకు, వాళ్ళ ఇంటికి వెళ్ళి పోకు సరేనా? ఆ చెట్టు కింద కూసోగంతే. ఎటు పోనమ్మా, అక్కడ కూసుంటా అంతే. సరే సరే పో. నీకోసం వేచుందే నా ప్రాణం, నా కోసం ఓ మాటైనా మాట్లాడే నా బుజ్జి తల్లి. నీరు లేని చేపల్లే, తారలేని నింగల్లే, జీవమేది నాలోనా నువ్వు మాటలాడందే. మళ్ళీ అల్లకొస్తానే, కాళ్ళ ఎల్ల పడతానే, లెంపరేసుకుంటానే, ఇంక నిన్ను విడిపోనే నా బుజ్జి తల్లి. ఐ మిస్ యూ సో మచ్ జున్ను, చాలా మిస్ అవుతున్నా. తానా తందానా తానానే. అబ్బో ఈడిన్నే ఉన్నాడు కదా. ఊరిని అవ్వ నన్ను చూస్తే మళ్ళీ కథ మొదలు పెడతాడు. సప్పుడు ఇంకా ఇటెళ్ళి ఇటే పోవాలి. ఏంద్రా బంటి చూసి అటే పోతున్నావు? ఇట్రా. ఏం చేయాలరా వచ్చి? జున్ను కనిపించిందారా? మంచిగా ఉందారా? ఎట్లదన్నాలో అట్లదంతా బాడుకోవు. నిన్న గదంతా అయింది, ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ జున్ను కనిపించిందా అంటున్నవారా? మా అమ్మ నన్ను పొట్టు పొట్టుదంతది చెప్తాను, మీతో మాట్లాడకని చెప్పింది. ఇదేనారా ఇక దోస్తానం అంటే? చిన్నప్పటి నుండి నాతో తిరిగి ఉండి చేసి ఇప్పుడు ఏదో చిన్న డిస్టర్బెన్స్ రాగానే నా నుండి దూరం అవుతావారా? అరే నీకేమన్నా అయితే నేను ముందుంటారా? నేను రెడీగా ఉంటారా దేనికైనా? కానీ గిసొంటి ముచ్చట్లల్లా నేను ఉండరా? అద్దురా వారి. నాకు మొన్ననే భద్రాచలం పోయి రామగిరికి పోయి వచ్చినట్టు అయింది నా బతుకు. అంకుల్ పిలిచి నాతో అంటే అబ్బో ఇక నేనైతే గిసొంటి వాటిలో తల దూర్చా. నువ్వు కూడా మర్చిపోరా జున్నును. బంటి నీ కాళ్ళు మొక్కుతారా? నువ్వు అట్లా అనకురా. నాయ్ నువ్వెందుకు మొక్కుర్రా వారి? నీయే నేను మొక్కుతా 10 సార్లా. అవన్నీ కాదు, జున్ను ఎట్లుంది ఎప్పు కనిపించిందా లేదా? ఓరు వారి, మా అమ్మ నన్ను ఒంటేలకు పోయినా కూడా నమ్ముతలేదురా. నాయంబడే అత్తాంది. ఎటుకేంచి వాళ్ళు ఏం చేసేది తెలియదని. ఏ గాలేం చేస్తారు తీరా? అవు ఏం చేయరు, నిన్ననే చూస్తావు కదా. సరే గాని ఈరోజు వ్యాలంటైన్స్ డే కదరా, జున్నుకు ఒక లవ్ లెటర్ ఇత్తవారా? నేను ఇంచెలి వీకనన్న వ్యక్తిగా. అబ్బో ప్లీజ్ రా బంటి, ఇక రారా ఇయ్యకుండా మంచిదే కానీ పోకి, ఇక రారా. పారవారి మీ అవ్వకు నయ్యకి చెప్తా పారగిట్లా అంటాడని. నీ కాలు మొక్తా, గసొంటి పని చేయకరా బంటిగా. అయ్యో నేను నీకు లవ్ లెటర్ ఇస్తా, అది దాచిపెట్టుకో. ఆమె కనిపిస్తే ఎవ్వరు లేకపోతే మీ ఇంటి వెనకకి ఆమెకు అటీసురు. ఎవరన్నా ఉంటే సప్పుడేకుంటారా, నీ కాలు మొక్తారా. ఓర్వారి, నేను జున్నుకు లవ్ లెటర్ ఇచ్చిందనుకో, మా అమ్మ నాకు లీవ్ లెటర్ రాస్తుంది చెప్తాను నీగా. ప్లీజ్ రా, నీ కాళ్ళు మొక్తారా. తీసుకున్నట్టే తీసుకొని ఆయన తాటికెళ్ళి వాడేసుకుంటా పోతా అయిపోయా. ఏది మరి తెచ్చినావా? తెచ్చినరా, ఇత్త పట్టు. ప్రతి వ్యాలంటైన్స్ డేకి జున్ను నేను కలిసి బయటకు పోయేటోళ్ళం రా. ఆమెకు నేను ఏదో ఒక గిఫ్ట్ ఇచ్చేటోన్ని, కానీ ఈసారి ఇట్లా అయిపోయింది. నిన్న ఇచ్చిండు కదా మీ మామ నీకు మంచి గిఫ్ట్, ఇంకేంద్రా? అరే నీకు ఎప్పుడు ఏది మాట్లాడాలో కూడా తెలియదారా? మరి ఇక నాకు తొండలు వాకినాయి మీద నిన్న, నీకేం తెలుసు? మంచిగున్నావు అన్నావు పీకినావు ఇంట్లోకు. ఇలా ఏం రాసినవురా లవ్ లెటర్ రా? చదువు తాగు ఒకసారి.
ఐ లవ్ యూ జున్ను, హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం. ఏది ఏమైనా నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. మిస్ యూ సో మచ్ రా, మంచిగా తిను ఉండు. లవ్ యూ సో మచ్ మై బేబీ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. టేక్ కేర్ నాని. ఓర్వారి, నిన్నటి దాంతోనే నువ్వు మర్చిపోతావు అని అనుకున్నా, కానీ నువ్వు మర్చిపోయేటట్లేవు కదరా. అరే ప్రేమించింది మర్చిపోవడానికి కాదురా, తనని ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిండ్రా. ఏదేమైనా నా లైఫ్లోకి జున్నే రావాలి నాకు భార్యగా, అంతే. నేను ఫిక్స్ అయిన దానికి చావడానికైనా ఏదినికైనా నేను సిద్ధం. నువ్వు సిద్ధంగాని నీకు ఆమెకు మీడియేటర్గా ఉండటానికి నేను సిద్ధం కాదురా. నేను రేపేటన్నా పోతాయి ఇక ఈ ఊరిసి పెట్టి ఓ సంవత్సరం దాకేటన్నా పోతారా. నువ్వు ఏడికి పోయినా కూడా నేను నీ దగ్గరికి వచ్చి నిన్నే మీడియేటర్గా పెడతారా. అబ్బో, నువ్వు భలే మోగోను ఉన్నావురా. నువ్వు అది జేబులో పెట్టుకోరా ఫస్ట్. వీలుంటేనే ఇరా, వీలు లేకపోతే మళ్ళా రేపు ఈ టైంకి నేను ఇక్కడనే ఉంటాను, నాకు తెచ్చి కానీ ఎవరితో చెప్పకరా. సరే సరే పోయేత్తా మరి. మా అమ్మ వీడేటి వేండో అని చూస్తుంది. పోరా బంటి, జాగ్రత్తరా. ఇదేవడో ఇస్తాడు, అటు వంగ వంగ వారేసుకుంటా ఇస్తా నేను. ఓకే ఓకే. ఈ లవ్ లెటర్ నువ్వు పాడేయల్లా. పాడేద్దామంటే ధైర్యం వస్తలేదు కదా పాపం. ఏం చేద్దాం, ఇద్దాం. వీలైతేనేమో ఇద్దాం, లేకపోతే మా బాత్రూంలో వారెత్తే అయిపోయాయి నీళ్ళు పోసి. ఎవరు లేరు కదా బయట. ఈ పోరి ఒకసారి బయటకు వెళ్తే అయిపోయి, కానీ ఇది వెళ్ళటట్లేదు కదా. ఇంటెనకకు పోయి కూడా చూసి వచ్చినా వెళ్తలేదు. ఎల్లుడే వెళ్తలేదు కదా ఈ పోరి. ఏమైందిరా బంటిగా, అప్పడుసుంది చెప్తున్నా ఇంటెనకకు ఇంటి ముంగటికి తిరుగుతాను. ఏం లేదమ్మా, టైంపాస్ కాక తిరుగుతానా. ఆ టీవీ పెట్టుకుంటే ఏంద్రా ఊకే ఇంట్లోకి బయటకు 100 సార్లు తిరుగుతాను. పెట్టుకుంటా. సరే, ఏం కూర వండాలే? కోడిగుడ్లు అంటిపోయే అమ్మ, తిందాం, ఆకలి అవుతుంది. సరే నేను అంటుతా గాని ఊకే అటు ఇటు తిరగకు, కాళ్ళు నొచ్చి పాడైతే ఆడ కూసో. సరే. మా అమ్మో ఎడ్డిది, నేనే ఎడ్డు అంటే నాకంటే ఎడ్డిది మా అమ్మ. ఆగు, పోరు వచ్చింది కదా, జల్ది ఉరకాలి వెనుకకు. ఏంటిది బంటి? మీ వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? లేరు, ఇంట్లో ఉన్నారు. ఇగో శ్రీను లవ్ లెటర్ ఇచ్చిండు, ఒకసారి అట తీసుకొని మెల్లగా మీ వాళ్ళు లేనప్పుడు చదువు. సరే బంటి, తొందరగా తీసుకుంటా. ఇలా ఏం రాసిండో ఏమో, ఇంట్లోకి పోయి మెల్లగా మా వాళ్ళు చూడకముందు చదువుతా. ఐ లవ్ యూ జున్ను, హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం. ఐ మిస్ యూ సో మచ్, మంచిగా తిను ఉండు. ఏది ఏమైనా నిన్ను నేను వదిలే ప్రసక్తే లేదు. నువ్వు దక్కని రోజు నేను చనిపోతాను. లవ్ యూ సో మచ్ మై బేబీ. నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. టేక్ కేర్ నాని. ఐ లవ్ యూ సో మచ్ రా, ఐ లవ్ యూ సో మచ్. మిస్ యూ బంగారం, మిస్ యూ కన్నా. హ్యాపీ వ్యాలంటైన్స్ డే బంగారం. ప్రతి వ్యాలంటైన్స్ డేకి నువ్వు నేను కలిసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇట్లా అయిపోయింది. నిన్ను ఎప్పుడు చూస్తానో, నీతో నేను ఎప్పుడు మాట్లాడుతానో, నాకేం చేయాలో అర్థమవుతలేదురా. బట్ ప్రతి క్షణం ప్రతి మినిట్ నిన్ను మిస్ అవుతూనే ఉంటా నేను. ఐ లవ్ యూ రా. నువ్వే లేని నన్ను ఊహించలేను, నా ప్రతి ధ్యాసలోను వెతికితే మనకదే నీలోనే ఉన్నా, నిన్ను కోరి ఉన్నా, నడిచా జతగా తోడే. లవ్ యూ బంగారం. నువ్వు నాకు లవ్ లెటర్ ఇచ్చినావు కానీ నేను నీకు ఎట్లు ఇయ్యాలో కూడా తెలియదు. నేను నీకేమో ఇయ్యలేకపోతున్నా బంగారం. వీలైతే బంటి కలిస్తే ఏమన్నా మాట చెప్తా అంతే. ఎట్లున్నా దోస్తులు, నేను మోడల్ మల్లయ్య లెక్కున్నానా లేదా? ఇయ్యాలేందో ప్రేమికుల రోజట కదా, మా మల్లిని పిలిచి సర్ప్రైజ్ ఇస్తా నేను ఇప్పుడు. ఓ మళ్ళీ నా బుల్లి, ఇక రావే నా మళ్ళీ. ఏమొచ్చింది నీకు, ఏందా ఏషం? ఓ మళ్ళీ ఎట్లున్నానే నేను? బయట అడుక్కునేటోడు ఉంటాడు చూసినావా, సేమ్ అట్లనే ఉన్నావు. ఓ గిన్నెత్తా పట్టుకపోయి ఆడ గుడికాడ కూసో, బొచ్చడి చిల్లర పైసలు వస్తాయి. ఓ నీ కాండ్లు మాండ,
నేను నీ కోసం ఇయ్యల్లా మంచిగా రెడీ అయితే నన్ను బిచ్చపోని చేత్తవేమే. ఏమిటికి రెడీ అయినావు? ఏంది ఇయ్యాల మరి? ఇయ్యల్లా ప్రేమికుల రోజే నా మళ్ళీ. అయితే ఏం చేద్దాం రా మల్లిగా? ఊర్ని నేనే అంటే నాకన్నా పిసదాను ఉన్నావు నువ్వు. మనం మంచి ప్రేమికులం కదనే. ఇయ్యల్లా ప్రేమికుల రోజు చేసుకుందాం. ఆవు రోజు పొద్దుగా లేస్తే పొద్దు ఇక్కడ దాకా లొల్లి పెట్టుకుంటాం, తిట్టుకుంటాం, కొట్టుకుంటాం. నువ్వు నన్ను ఓర్వకపోతివి, నేను నిన్ను ఓర్వకపోతిని. ఇంకా మనకు ప్రేమికుల రోజు ఎందుకు? అయ్యో నా పిచ్చి మళ్ళీ. ఆ రోజు కొట్టుకునుట్లా తిట్టుకునుట్లనే ఉంటదే ప్రేమ. అంతేగాని బంగారం లవ్ యూ గివ్ యూ అంటే అల్లుండదే. అది అబద్ధ ప్రేమ. మన ఇద్దరి మధ్యలో ఉన్నదే స్వచ్ఛమైన ప్రేమ. ఓ మాజరేతి, ఎన్నెల్లేంది ఇలా కొత్తగా మాట్లాడుతున్నావు? ఓ మళ్ళీ ఓ ముద్దియరాదే. నిజంగా నీకేమన్నా దయ్యం పట్టిందా ఏంది? లేకపోతే ఆ కట్ట కిందికేనవా? ఆ కట్ట కింది పోసడు గిట్లా పట్టిండా నీకు? ఏ నాకెవ్వడు పట్టలేడే. ఒక ముద్దియరాదే. అవు ఈ ముసల్తనానికి బాగానే అత్తాంది నీకు. ఆగో ముసలోళ్ళైతే ముద్దు ముచ్చట ఉండదాయే. నేను నిన్ను లవ్ చేస్తాననే మళ్ళీ. ప్రేమికుల రోజు శుభాకాంక్షలు. ఓ గసొంటి మనకు పడే గాని నడు తినిపో. ఆ కళ్ళద్దాలు దిగి చూడబుద్ధి అయితలేదు నాకు. ఇవాళ మీ దోస్తు రాలేదాయే? నరసవనా? ఏది రాలేదు కదా, నేనన్న పోతా. పో నీకు నేను లేకున్నా మంచిదే గాని నీకు నరసవు ఉండాలే. ఆగో అనంగానే వచ్చింది పో. ఆగో ఇవాళ ఇద్దరు కలిసి వచ్చిర్రు మా ఇంటికి. రావద్దా ఏందే మల్లన్నా? ఎందుకు రావద్దంటనయ్యా? అత్తె పోతేనే సంతోషం. నరసవ్వ ఇవాళ మోడల్ నరసవ్వ అయినావు కదా. మంచిగానే ఉన్నావు గాని ఏమిటికేసినవే ఆ వేషం ఇయ్యాల? చెప్తా ప్రేమికుల రోజు శుభాకాంక్షలు మల్లక్క. నువ్వేందే నాకు చెప్తావు? ఓ మల్లక్క, నువ్వు లేకపోతే నేనుండా, నేను లేకపోతే నువ్వుండవు. మన ఇద్దరి మధ్యలో ఇంత స్వచ్ఛమైన ప్రేమ ఉన్నప్పుడు మనం ఎందుకు ఇది జరుపుకోవద్దు చెప్పు? అంతేనా ఎనర్సీ? అయితవైతి. మల్లయ్య బాబు కళ్ళద్దాలు పెట్టినావు, ఇంకేంది జోరు మీద ఉన్నావు కదా ఇలా. ఎట్లున్నాడే బిచ్చపోని తీరలేడా? అవి తీసేయమంటే తీసేత్తలేడు. సూపర్ ఉన్నాడు మల్లక్క. ఎందుకు అట్లా అంటావు పాపం? ఏం సూపర్ అయ్యా సూపరు. గట్ రోడ్ మీదకి వేయండి అనుకో, ఆయన కుక్కలు ఎంబడ పడతాయి. ఇక అవు నువ్వు ఒక్కదానివే అంటున్నావు అట్లా. ఇప్పుడు నేను రోడ్ మీద నడుచుకుంటూ పోతే నా వెనుక ఆడోళ్ళు పరిగెట్టుకుంటూ వస్తారు తెలుసా నీకు? ఏమిటికి దొంగవని తరుముతారు. ఈ ముఖం ఇంత అందమైన మొగోన్ని ఏడ చూడలేదని నా ఎంబడే అత్తరే. ఓ మాజరేతి, అంత నడిచింది నీది. ఆగో తెల్లెంటకలు వచ్చినాయి. ఇంకా ఈ మొగోన్ని చూసి ఆడోళ్ళు ఉరికత్తారట. ఓ మల్లన్న మనం అటు పోదాం రాయే జరసేపు. పా దీంతో ఉంటే పెద్ద రోగం వస్తుంది నాకు చెప్పన్నే. పా పో నువ్వుంటే నాకు పిసనే లేస్తుంది. ఆ కళ్ళద్దాలకు అంగికి ఆ పాయింట్కి చూస్తే. దాయే గాడోళ్ళతో మనకెందుకంతా. పాపా నర్సి డ్రెస్ వేసుకొని సూపర్ ఉన్నావు కదనే. వేసుకోవాలనిపించింది మల్లక్క. అయితవైతియే లొల్లి పాడుగాను నిన్న లొల్లి గంతగనమాయే. ఏం చేస్తారో ఓసారి లతోళ్ళ ఇంటికి పోయేద్దాం పాలేవు. అట్లా టైం పాస్ అన్న అవుతుంది. లత ఉన్నవా? ఉన్న మల్లక్క. ఎటు పోతారు? ఇటే వచ్చిర్రా? ఇటే వచ్చిన లత. తిన్నరా లేదా? ఏం కూరండి రే? తిన్నాం వంకాయ కూర వండిన నర్సక్క. ఏంది అలా జోరుదారు డ్రెస్ వేసినావు, పూలు పెట్టినావు, ఏంది కథ? ఎటు పోతావు? నేను ఎటు పోతానే, ఎల్లందు ప్రేమికుల రోజట కదనే, అందుకే నాకు వేసుకోవాలనిపించింది. వేసుకున్నా, అన్ని మూలకే పెడుతున్నావని మా ఆయన నన్ను కోపడితే వేసుకున్నా. అబ్బో ఇప్పుడే కొత్తగా పెళ్ళైనట్టున్నావు కదా. చిన్ని అనుకురే నాకు సిగ్గు పాడైతుంది. అయ్యో నువ్వు ఇప్పుడే ఇంత సిగ్గుపడుతున్నావంటే ఇంకా అప్పుడెప్పుడు ఎట్లా సిగ్గుపడ్డావు? ఏం కథ? అయ్యో మల్లక్క, సిగ్గు అనేది అందరికి ఉంటది. నువ్వు అల్లేదా ఏంది మల్లయ్య బాబుని చూసి? ఇక ఆడో అందగాడు, నేను అందగత్తినని సిగ్గుపడ్డానా?
ఊకే నర్సి నువ్వు భలే మాట్లాడుతావు. అవునే పోరి నీ కొడుకున్నాడా ఇంట్లో మరి? ఉన్నాడు మల్లక్క. ఇక వాడిని మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళి పంపించాలి అని అనుకుంటాను. ఇవాళ అడిగితే ఏది సప్పలే ఏలేడు, నేను పోను అని అన్నాడు. ఇక మరి ఏం చేస్తాడో 2-5 రోజులైనా కడుగుదామని అన్నాడు రాజు. నువ్వైతే సూపర్ ఉంటారు లత, మీ జోడి మంచిగా ఉంటది. చిన్నతనంలోనే పెళ్లి చేసుకుంటారు పిల్లల్ని కానీ మీ పిల్లలు కూడా మీకు తమ్ముడు చెల్లె లెక్కనే ఉంటారు. అవును నర్సక్క, అందరు అట్లనే అంటారు. ఇక మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా. లత అంటే మా అమ్మ రమ్మంటుంది. ఏం పనట చింటూ? ఏమో నాకు తెలియదు. లత అంటే రమ్మని పో అంటే వచ్చిన. ఆగో గీ లెవలు గీ ముసలోళ్ళు నేను ఎప్పుడు చూడలేదు. లత అంటే పిల్లల్ని ఎత్తుకపోయేటోళ్ళ ఏం దిల్లు నీకు ఎట్లా కనిపిస్తున్నాంరా మేము? నేను నరసవ్వని రాయి మేము మల్లవ్వా. నీకేం పుట్టింది అంత గిట్ల తయారయ్యారు? ఎవరన్నా చూస్తే పిల్లలు ఎత్తుకపోయేటోళ్ళు ఉన్నట్టే ఉన్నారు. నాకింత అంత భయమై పాడగాలే. అయ్యో చింటదాని అట్లా అనద్దు కదా, పెద్దోళ్ళు కదా. అబ్బో ఈ మల్లవ్వైతే కట్టెకు బట్ట తొడిగినట్టే ఉన్నది. ఆ నరసవ్వనేమో మొద్దుకు బట్ట చుట్టినట్టున్నది. అబ్బో నాకింత అంత భయం కాకపాయే. సరుపు జరితే దెబ్బకే ఉచ్చ పోసుకోవాలి. నేను జరితే పోసుకోను. మా అమ్మ బొచ్చడు సార్లు జరిసింది కానీ పోసుకోలే. అరే ఈ పోరడు గమ్మతున్నాడు కదనే. చింటూ నువ్వు పోయి నుండి నెప్తాను గాని మీరు ముందుగాల పోయి ఆ బట్టలు ఇప్పు పోర్రి. ఆయనతో పోలీసు వాళ్ళు అత్తే జీబులు వేసుకొని పోతారు మీ ఇద్దరిని. నువ్వు కూడా వస్తావా మాతోటి జీబులా? నేను మనిషి లెక్క సూపర్ ఉన్నా, నేను మీ లెక్క లేను. అబ్బో నేను ఎందుకు అత్తా జీబులా? మీరిద్దరే పోతారు. అరే ఈ పోరడు గమ్మత్ మాట్లాడతాడు కదా. సో చూసిరు కదుల్లా మన వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ చేయుర్రి. అలాగే మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మమ్మల్ని ఇంత మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. మమ్మల్ని ఇట్లనే సపోర్ట్ చేస్తూ ఉండుర్రి. మీ ముందుకి మంచి మంచి వీడియోస్ మేము తీసుకొస్తాం. చింటూ నువ్వు మాట చెప్పరా మన సబ్స్క్రైబర్స్ కి? మా వీడియోలు నచ్చితే లైక్ కొట్టుర్రి, షేర్ చేయుర్రి, అలాగే రాత రాయుర్రి కింద ఎట్లుందనేది. ఓకేనా? ఇక తర్వాతటి వీడియోలో